నెల్లూరు జిల్లా చెల్లాయిపాలెంకు చెందిన తమ్మిరెడ్డి ఉమా అనే మహిళ ఆమె ఇద్దరు కుమార్తెలు తమకు ప్రాణహాని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త చనిపోయి తర్వాత ఆయన పొలాన్ని సాగు చేసుకునేందుకు దారి ఇవ్వకుండా తన భర్త అన్నయ్యన మల్లికార్జున వేధిస్తున్నారని ఆరోపించారు. దారి విషయమై ప్రశ్నిస్తే కత్తితో దాడి చేసి గాయపరిచారని వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సదరు వ్యక్తికి హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. స్థానిక పోలీసులు నామమాత్రపు కేసులు పెట్టి వదిలేశారని భార్యా పిల్లలు తెలిపారు. తమకు న్యాయం చేయాలని ఈ మేరకు పోలీసులను వేడుకున్నారు. కలెక్టర్ సారు ఎస్సీ సార్ని, డిఈ సార్ని, ఏఈ సార్ని, లస్కర్ సార్ని అందరినీ పంపించి మాకు దారి చూపించమని చెప్పిండు. సార్ వాళ్ళు అందరూ వచ్చి మాకు దారి చూపించి కాగితాలు ఇచ్చిండ్రు. అవి తీసుకొని మేము ఎంఆర్ఓ సార్కి చెప్తే ఎంఆర్ఓ సార్ కూడా మాకు కాగితం ఇచ్చిండు, వెళ్ళమన్నారు. కానీ వెళ్ళేదానికి లేదు. నాది కలెక్టర్ ఓడెవడు చెప్తే మీరేంది పొయ్యేది అని చెప్పి మమ్మల్ని ఈ విధంగా చిత్రహింసలకి గురి చేసి నేను పోతుంటే అడ్డుకొని తమ్మిరెడ్డి తేజ అనే అబ్బాయి కొడవలు తీసుకొని తల మీద నరకబోతే చేతులు అడ్డం పెడితే చేతి మీద తగిలి 5 కుట్లు పడ్డాయి. మీద ఎలాంటి యాక్షన్ కనీసం స్టేషన్కి కూడా వాళ్ళని పిలవల. సిఐ సార్ కానీ ఎస్ఐ సార్ కానీ ఎవ్వరు కనీసం ఈ విధంగా చేస్తే వాళ్ళని కనీసం స్టేషన్ దగ్గరికి పిలిచి కూడా ఒక్క దెబ్బ కూడా కొట్టల. మాకు న్యాయం చేయండి. వాళ్ళని ఇట్లాగే వదిలేస్తే నన్ను నా బిడ్డల్ని భూమి మీద ఉండనీరు. వాళ్ళైతే రిమాండ్కి పోవాలి, ఖచ్చితంగా వాళ్ళు రిమాండ్కి పోవాలి. మాకు మా నాన్నగారి నుంచి 3 ఎకరాల పొలం వచ్చింది. ఆ పొలంలోకి వెళ్ళడానికి దారి కోసం పీజీఆర్ఎస్లో పెట్టుకున్నాము. ఇరిగేషన్ స్థలంలో మాకు దారిని చూపించారు. కానీ మా పెదనాన్నైన తమ్మిరెడ్డి మల్లికార్జున వారి భార్య తమ్మిరెడ్డి మాధురి, తమ్మిరెడ్డి దేవ, తమ్మిరెడ్డి తేజ, మా నాన్నమ్మ అయిన తమ్మిరెడ్డి సుబ్బమ్మ మా పైన దాడికి దిగి మా అమ్మని తమ్మిరెడ్డి తేజ అనే వ్యక్తి చేతిని నరికేశాడు. దీని మీద మేము స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే కేసు నమోదు చేశారు. కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సార్ వాళ్ళు. బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళు కనీసం స్టేషన్కి కూడా పిలవలా. వాళ్ళని పిలవకుండా మెల్లో సరుడు, సెల్ ఫోను, ఒక ఫోన్ పగలగొట్టేసిండ్రు. ఒక ఫోన్ ఏమంటే వాళ్ళు తీసేసుకున్నారు. అవి చెప్తే అసలు ఎఫ్ఐఆర్లో వాటిని ఎంటర్ చేయలా. ఈసారి కానీ వస్తే ఇప్పుడు నరికి పంపించేసినాము. ఈసారి కానీ వస్తే చంపేస్తాము. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండ్రి. మాకు కమలాకర్ రెడ్డి ఉండు, కమలాకర్ రెడ్డి చూసుకుంటాడు మమ్మల్ని అని చెప్పేసి మమ్మల్ని బెదిరించి బుచ్చి రౌడీ సీటర్లను తీసుకొచ్చేసి ప్రతిరోజు మా కయ్య దగ్గర గోసబెట్టేసి మమ్మల్ని కైలో దిగనీయకుండా మమ్మల్ని భయపెట్టేసి నైట్ కూడా మేము ఇంట్లో ఉండేదానికి మాకు భయం అయిపోతుంది.